హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో మీ ముందుకు మరొక సరికొత్త వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. నేను ప్రెగ్నెన్సీ సిరీస్ చేస్తున్నాను కదా, అది పార్ట్ 3 అండి. నాకు ఫస్ట్ మిస్క్యారేజ్ అయింది, తర్వాత ఏమైంది అనేది ముందు వీడియోస్ లో పెట్టాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అండ్ మిస్క్యారేజ్ అయిన తర్వాత 8th month లో మిస్క్యారేజ్ అయిందండి. తర్వాత ఏమైంది ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. 8th month లో మిస్క్యారేజ్ అయిన తర్వాత 1 year గ్యాప్ అయితే తీసుకోమన్నారండి. నేనైతే వెయిట్ బాగా పెరిగిపోయాను. వెయిట్ బాగా పెరిగిపోవడం వల్ల 1 year అయితే గ్యాప్ తీసుకోమన్నారు. 1 year గ్యాప్ తీసుకొని వెయిట్ అయితే బాగా తగ్గానండి. వెయిట్ బాగా తగ్గిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. నార్మల్ గా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ రాలేదండి. రాకపోతే మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ మెడిసిన్ ఇచ్చారండి. మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ మంత్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ అండి ఇది. సెకండ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక ఫస్ట్ మంత్ బాగానే ఉంది, సెకండ్ మంత్ కూడా చెకప్ చేయించుకుంటే బాగానే ఉందండి. థర్డ్ మంత్ చెకప్ చేయించుకున్నా కూడా బాగానే ఉంది. 4th month వచ్చేసరికి చెకప్ చేయించుకుంటే బేబీ హార్ట్ బీట్ రాలేదని వచ్చిందండి. బేబీ హార్ట్ బీట్ రాలేదని వస్తే ఈ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చి నేను కాకినాడ రమ్య హాస్పిటల్ అయితే వాడాను. వాడితే 4th month లో హార్ట్ బీట్ ఆగిపోయింది బేబీకి. డిఎన్సీ చేసి క్లీన్ చేసేయాలని చెప్పారండి. డిఎన్సీ చేసి క్లీన్ చేసేయాలని చెప్పారు. చేసేయాలని చెప్తే మేమైతే చాలా బాధపడ్డాం. హార్ట్ బీట్ లేదు అని చెప్పినా సరే మేము నమ్మలేదండి. సెకండ్ ఒపీనియన్ కోసం వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. వాళ్ళు కూడా స్కాన్ చేసి హార్ట్ బీట్ లేదు, క్లీన్ చేసేయాలా, అలా ఉంచిన మదర్కి ప్రమాదం, ఉంచకూడదు అని చెప్పారండి. నెక్స్ట్ డిఎన్సీ చేసి క్లీన్ చేసుకోవాలని చెప్పారండి. మేమైతే అసలు ఒప్పుకోలేదు. మేడం ఇంకొక 10 days అన్నా చూద్దామని చెప్తే మేడం అయితే తిట్టారండి. మీకు అసలు ఏం తెలియట్లేదు, అలా ఉండించుకోకూడదు, ప్రమాదం, తీయించేసుకోవాలి, తర్వాత తల్లికి కూడా ప్రమాదం అవుతుంది, తీయించేసుకోవాలని తిట్టారండి. తిట్టే ఇంకా వేరే చాయిస్ లేదు కదా మనకి, హార్ట్ బీట్ లేదని వచ్చినప్పుడు ఇంకా క్లీన్ చేయించేసుకుందాం అనుకున్నాం. ఆ రోజే హాస్పిటల్ అయితే జాయిన్ అవ్వమని చెప్పారు. జాయిన్ అవ్వమని చెప్పిన తర్వాత బేసిక్ బ్లడ్ టెస్ట్లు అవి చేస్తారు కదండి, షుగరు, బీపీ, థైరాయిడ్, హిమోగ్లోబిన్ టెస్ట్లు అన్ని చేశారు. చేసిన తర్వాత ఆ రోజు నైట్ ఉండి మార్నింగ్ అయితే డిఎన్సీ చేశారండి. మత్తు ఇచ్చి అయితే క్లీన్ చేశారు. నాకు క్లీన్ చేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చెకప్ అయితే రమ్మన్నారు ఒక 1 week తర్వాత. ఆ క్లీన్ చేసిన సెల్స్ ఉంటాయి కదండి, అవి పైకి పంపిస్తాం, ఎందుకు ఇలాగ అవుతుందని తెలుసుకుందామని పైకి ల్యాబ్కి అయితే పంపించారండి, వేరే హాస్పిటల్కి పంపించారు. పంపించిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చాక రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత ఎందుకండి ఇలా జరుగుతుందని డాక్టర్ గారిని అయితే అడిగాము. అడిగితే ఏం చెప్పలేమమ్మా, ఆ సెల్స్ డిఎన్సీ చేసిన సెల్స్ రిపోర్ట్స్ అయితే బాగానే వచ్చేయండి అన్నారు మేడము. మరి అన్ని రిపోర్ట్స్ బాగానే ఉంటున్నాయి, ప్రెగ్నెన్సీ ఎందుకు ఇలాగ అవుతున్నాయి అంటే కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయేమో, మనం చెప్పలేము ఎందుకు ఇలా అవుతుందని అన్నారండి మేడము. మేనరికం వల్ల కూడా ఇలా ఉండొచ్చేమో అన్నారు. ఇంకా మళ్ళీ గ్యాప్ అయితే తీసుకోమన్నారండి. తీసుకొని మళ్ళీ మేము 1 year గ్యాప్ అయితే తీసుకున్నాము. 1 year గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మెడిసిన్ అయితే యూజ్ చేస్తేనే ప్రెగ్నెన్సీ వచ్చింది, మామూలుగా ప్రెగ్నెన్సీ రాలేదు. ఒక 6 months కోర్స్ వాడానండి. మళ్ళీ నీటి బొడగలు వచ్చేసాయని చెప్పారు. పీసీఓడి ప్రాబ్లం మళ్ళీ యూజ్ చేసాను. ఈ మెడిసిన్ యూజ్ చేస్తుంటే నేనైతే వెయిట్ కూడా చాలా పెరిగిపోతున్నాను, కానీ మెడిసిన్ యూజ్ చేయడం తప్పట్లేదు పిల్లల కోసం. మళ్ళీ థర్డ్ టైం కూడా మెడిసిన్ యూజ్ చేశానండి ప్రెగ్నెన్సీ కోసం. యూజ్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయితే వచ్చింది. పాజిటివ్ వచ్చాక మళ్ళీ ఫస్ట్ మంత్ బాగానే ఉంది, సెకండ్ మంత్ బాగానే ఉంది, థర్డ్ మంత్ బాగానే ఉంది. మళ్ళీ 4th month లో హార్ట్ బీట్ ఆగిపోయింది బేబీకి. ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీస్ వచ్చినా 4th month లో హార్ట్ బీట్ అయితే ఆగిపోతుందండి. రీజన్ అయితే వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. మొదటి నుంచి కూడా ప్రెగ్నెన్సీకి నిలబడడానికి అన్ని మెడిసిన్స్ ఇస్తున్నారు, కానీ అయినా నిలబడట్లేదు. థర్డ్ టైం ఏమైందంటే
మనకి ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది కదండి గర్భసంచిలో లో. ప్రెగ్నెన్సీ ఫామ్ అయిన పిండం ఉంటది కదా, పిండం చుట్టూ బ్లడ్ పెరిగిపోయి ఉందని చెప్పారు నాకైతే. థర్డ్ టైం ప్రెగ్నెన్సీలో సెకండ్ మంత్ స్కాన్ చేస్తాం కదా, సెకండ్ మంత్ స్కాన్ చేసినప్పుడు మనకి గర్భసంచిలో బేబీ ఫామ్ అవుతుంది కదండి, ఆ బేబీ చుట్టూ బ్లడ్ అయితే ఫామ్ అయిందని చెప్పారు. అది కరగడానికి రోజుకి ఒక ఇంజెక్షన్ అండి. అలాగా ఒక 15 days అయితే ఇంజెక్షన్స్ చేయించుకోమన్నారు. ఇంజెక్షన్స్ రాసిచ్చేసారండి. ఫ్రిడ్జ్ ఉంటే తెచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకోమని చెప్పారు. లేదంటే ఏ రోజు ఇంజెక్షన్ ఆ రోజు కొనుక్కొని వెళ్ళి చేయించుకోమని చెప్పారు. ఈ 15 days కూడా నాకైతే బెడ్ రెస్ట్ లో ఉండమని చెప్పారండి. బెడ్ రెస్ట్ లోనే ఉన్నాను. రోజు డైలీ మార్నింగ్ 7 కల్లా ఇంజెక్షన్ చేయించుకోమని చెప్పారండి. రోజు అదే టైం చేయించుకోమన్నారు. ఇది ప్రెగ్నెన్సీకి హెల్ప్ చేస్తుందంట. ఆ బేబీ చుట్టూ ఫామ్ అయి ఉన్న బ్లడ్ కరగడానికి అండి ఈ ఇంజెక్షన్స్ అయితే చేసుకోమని చెప్పారు. అలా 15 days కూడా 15 ఇంజెక్షన్స్ అయితే పొడిపించుకున్నాను. 15 ఇంజెక్షన్స్ చేయించుకున్న తర్వాత మళ్ళీ చెకప్ అయితే హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే బేబీ హార్ట్ బీట్ లేదు, బేబీ బాగాలేదు, తీసేయాలని చెప్పారు మళ్ళీని. నేనైతే షాక్ అండి. 15 రోజుల నుంచి ఇంజెక్షన్స్ చేయించుకున్నాను, ఎంత బాధపడ్డాను. కానీ రిజల్ట్ అయితే నెగిటివ్ గా వచ్చింది. మళ్ళీ వేరే హాస్పిటల్ సెకండ్ ఒపీనియన్ కి అయితే వెళ్ళాం. వాళ్ళు కూడా బేబీ బాగాలేదు, హార్ట్ బీట్ లేదు, తీసేయాలని చెప్పారు. మెడిసిన్స్ తాగు మళ్ళీ డిఎన్సీ చేయాలని చెప్పారండి. మళ్ళీ డిఎన్సీ చేశారు మత్తిచ్చి. థర్డ్ టైం డిఎన్సీ అయితే సిఎంజీ హాస్పిటల్లో చేశారండి. మత్తిచ్చి క్లీన్ చేశారు. ఆ రోజు నైట్ అంతా ఐసీయూలో పెట్టారు. పెట్టిన తర్వాత రూమ్ కి అయితే వేశారండి మరుసటి రోజు. రూమ్ కి వేసిన తర్వాత నేనైతే చాలా డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోయానండి. మా హస్బెండ్ అయితే చాలా భయపడిపోయారు. రూమ్ కి వేసిన తర్వాత మత్తు కొంచెం కొంచెం వదులుతూ ఉంటుంది కదా, ఆ టైంలో నా బేబీ ఏది అని అడిగేదానండి. డెలివరీ అయిపోయిందేమో అనుకుని నా బేబీని నాకు చూపించండి, నా బేబీ ఏదైనా అందరినీ అరిచేసి అందరినీ కొట్టేసి, మా హస్బెండ్ ని అందరినీ కొట్టేసి అరిచేసేదాన్ని. నా బేబీ కావాలి, పాప ఏది అని అడిగేదానండి. చాలా డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోయాను. వాళ్ళైతే చాలా భయపడిపోయారు. మత్తులో ఏంటి ఇలా మాట్లాడుతుంది అంటే అంటారు కదా ఫరాక్ మాటలు వచ్చేస్తాయని, అలా ఫరాక్ అయితే మాట్లాడేసేదాన్ని అంటండి. వాళ్ళైతే చాలా భయపడ్డారు. ఆ మత్తు వదిలిన తర్వాత అయితే కొంచెం నార్మల్ అయితే అవ్వాను నేను. అప్పుడు అర్థం చేసుకున్నాను ఏంటి నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను, ఇంకా దేవుడు మనకి ఇలా రాసి పెట్టాడు అనుకోవడమే. ఎవరి మీద నిందలేయలేం కదండి. డాక్టర్లు కూడా వాళ్ళు ఎంత చేయాలో అంత చేస్తున్నారు. మన బాడీలో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. థర్డ్ టైం కూడా ప్రెగ్నెన్సీ అయితే అలా పోయిందండి. పోయిన తర్వాత మళ్ళీ గ్యాప్ అయితే ఇవ్వమన్నారు. గ్యాప్ ఇచ్చాం. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మెడిసిన్ యూజ్ చేద్దాం ప్రెగ్నెన్సీ కోసం అని అనుకుంటే ఈ లోపల మన ప్రపంచం అంతా కరోనా స్టార్ట్ అయిందండి. కరోనా స్టార్ట్ అయితే మా హస్బెండ్ మనకి ప్రెగ్నెన్సీస్ వచ్చినా సరే కాంప్లికేషన్స్ గానే ఉంటున్నాయి కదా, ఈ కరోనా టైంలో మన హాస్పిటల్స్ చుట్టూ తిరగడం అయితే అంత మంచిది కాదు. కరోనా సిచ్యువేషన్ అయితే తగ్గిన తర్వాత మళ్ళీ యూజ్ చేద్దాం అని చెప్పారండి. ఇంకా మనకి ఆ 3 years కూడా మేము ప్రెగ్నెన్సీ గురించి అయితే ఏం మెడిసిన్ అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే రెగ్యులర్ గా చెకప్ కి అయితే వెళ్తూ ఉండాలి. కదండి. ఈ కరోనా టైంలో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి కరోనా ఏమైనా అటాక్ అయితే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ అయ్యి వస్తాయని చెప్పి ఆ 3 years అయితే మెడిసిన్ అయితే యూజ్ చేయలేదండి. ఈ కరోనా అంతా తగ్గిన తర్వాత మళ్ళీ మెడిసిన్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేసాము. ఈ మెడిసిన్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఈసారి ట్రీట్మెంట్ అయితే చాలా కొత్తగా ఉంది, నేను కూడా ఎప్పుడు వినలేదు. ఈ ట్రీట్మెంట్ ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను. ఇదేంటి నా 3 మిస్క్యారేజ్ స్టోరీస్. ఇందులో నా వల్ల ఏ తప్పు లేకపోయినా నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మిస్క్యారేజెస్ అవ్వాయండి. ఎందుకు అలా అవి అనేది నాకు తెలియట్లేదు. డాక్టర్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి అంటున్నారండి. కానీ ప్రెగ్నెన్సీ మాత్రం నిలబడట్లేదు. ఈ 3 మిస్క్యారేజెస్ అయిన తర్వాత నాకు ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు,
ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆ వీడియోస్ నోటిఫికేషన్ గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై ఫ్రెండ్స్.